ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను మా పాపని స్కూల్కి ఏ విధంగా పంపాను అనేది, అంటే అందరూ పంపిస్తారండి స్కూల్కి. కాకపోతే స్కూల్ తీసిన 2 వారాలకే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఖర్చు తడిసి మోపుడే అవుతుందండి. అది చిన్న చిన్న స్కూల్స్లో చదివిన వాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్కూల్స్ వరకు కూడా చాలా ఖర్చు అయితే అవుతుంది. ఎందుకంటే ఒక్కటేంటంటే స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు, షూలు, ఆడపిల్లలైతే రిబ్బన్లు, మళ్ళీ లంచ్ బాక్సులకి బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళు, స్కేళ్ళు, ఎరేజర్లు, ఇలా ఒక్కటేంటండి సమస్తము కొనైతే ఇవ్వాల్సి ఉంటుంది కదా. అది కూడా స్కూల్ తీసినటువంటి 2 వారాల్లోనే మనము కొంచెం బిజీగా ఉంటాము. తర్వాత ఖర్చు కూడా అధికంగానే అవుతుందండి. ఇది ఎవరికైనా సహజమే. స్కూల్ చదివి పిల్లలున్న తల్లిదండ్రులకి ఎవరికైనా కూడా సహజంగానే ఉంటుంది. కాకపోతే అందులో కూడా మనం ఏ విధంగా మనీని కొద్దో గొప్ప మిగిల్చచ్చు అనేది ఒక ఐడియా మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి. ఇవి కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ ఐడియాని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ రోజుల్లో స్కూల్స్ ఓపెన్ కాగానే బుక్స్ కామన్ అయిపోయాయి. మా చిన్నప్పుడైతే టెక్స్ట్ బుక్స్ స్కూల్స్లో ఇచ్చేవారండి. గైడ్లు అయితే నేను మా పెద్దక్క దగ్గర నుంచి తీసుకునేదాన్ని. మా పెద్దక్క మా అన్నయ్య దగ్గర నుంచి తీసుకునేది. మా అన్నయ్య మా ఇంకొక అక్క దగ్గర నుంచి తీసుకునేవాడు. నా తర్వాత మళ్ళీ మా చెల్లి, మా తమ్ముడు ఇట్లా తీసుకుని గైడ్ల వరకు చదువుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే అలా లేదు కదా. ఓన్లీ మొత్తం అన్ని బుక్స్ కూడా టెస్ట్లు ఏంటి, స్టడీ మెటీరియల్స్ ఏంటి, నోట్బుక్స్ ఏంటి అన్నీ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరము కూడాను. బుక్స్ ఒకటేనా అండి, బుక్స్కి మళ్ళీ అట్టలు కొనాల్సి వస్తుంది, మళ్ళీ స్టిక్కర్లు కొనాల్సి వస్తుంది. అన్నీ కూడా ప్రతి సంవత్సరము తీసుకోవాల్సి ఉంటుంది కదండి ఈ రోజుల్లో అయితేనే. మనము బుక్స్ కంపల్సరీ, ఇంకా అది ఖచ్చితంగా కొనాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదండి బుక్స్కి. కానీ మనం కొన్ని అయితే ప్రతి సంవత్సరము కొనాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి బ్యాగులు చూడండి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం పిల్లలకి కంపల్సరీ బ్యాగులు అయితే కొంటున్నారు. డబ్బులుండి కొనుక్కోవడం తప్పేమీ కాదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మా అమ్మాయికి బ్యాగ్ లేకపోతే బాగోదేమో అనేసి ప్రతి సంవత్సరం కూడా కొంటూ ఉన్నారండి. మనీ పరంగా బాగానే ఉంది, పర్వాలేదు అనుకునే వాళ్ళు కొనడం ఏమాత్రం తప్పు కాదు. మనీని సేవ్ చేయాలనుకునే వాళ్ళు అయితే మాత్రం కొంచెం చూసుకుని కొనేటప్పుడే మనం ₹1 ఎక్కువైనా సరే కనీసం 2-3 సంవత్సరాలైనా ఆ బ్యాగ్స్ గట్టిగా నిలబడగలిగితే మనం ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం ఉండదండి. ఈ రోజుల్లో చాలామంది సంవత్సరానికి 2 బ్యాగులు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది తప్పని నేను అనటం లేదండి. మనీ సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం ప్రతి సంవత్సరం బ్యాగ్ కొనడం అనేది ఆలోచించుకుని కొనాలండి. ఎందుకంటే బ్యాగ్ బాగుంది, పర్వాలేదు, బుక్స్ అవి బాగానే ఆగుతుంది, ఇంకొక సంవత్సరం లేదా ఇంకొక 6 నెలలైనా బాగానే ఉంటుంది అయితే కొనవసరం లేదండి. నేనైతే ఈ సంవత్సరం బ్యాగ్ అయితే కొనలేదండి. నేను 2 ఏళ్ళ నాడు కొన్నానండి. అప్పుడే ఇది 3వ సంవత్సరము. కానీ చాలా గట్టిగా ఉన్నాయి బ్యాగులు. అప్పుడు నేను ఒక్కొక్క బ్యాగు ₹1000 ఎట్టు కొన్నానండి. 2 బ్యాగులు అయితే కొన్నాను, మీకు అది చూపిస్తాను. అలానే బుక్స్కి బుక్స్కి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా అమౌంటే అవుతుంది. నేను ముందే చెప్తూ ఉంటాను కదా, సెలవుల్లో కూడా నేను స్కూల్ ఫీజు అయితే తీసి పక్కన పెట్టాను అని నా ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటే అర్థమవుతుంది. సెలవుల్లో కూడా నేనైతే స్కూల్ ఫీజు తీసి పక్కనే పెట్టానండి. ఎందుకంటే ఇలాంటప్పుడు అంటే ఇప్పుడు బుక్స్కి యూజ్ అవుతుంది కదా, ఈ విధంగా మనకి బుక్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను 2 నెలల అమౌంట్ కూడా తీసి పక్కన పెట్టానండి. కాబట్టి బుక్స్కి నేనైతే తడుముకోనవసరం లేకపోయింది. బుక్స్ అయితే తీసేసుకున్నామండి. మాకు బుక్స్కి ప్రత్యేకించి 6500 అయితే వేశారు.
6th 7th క్లాసు చదివే వాళ్ళకి కూడా ఇంతంత రేట్లు ఉన్నాయండి. అంటే ఇది ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే వాళ్ళతో పోలిస్తే తక్కువే అవ్వచ్చండి. కానీ మాకైతే ఇది ఎక్కువే. ఉత్తి బుక్స్ ఒకటే సరిపోతాయండి, వీటికి మళ్ళీ అట్టలు కూడా కొనాల్సి వచ్చింది. ఒక్కొక్క అట్ట వచ్చి 40 రూపాయలు అయితే పడిందండి. 3 అట్టలు అయితే తీసుకున్నాము, రోళ్ళు. అది కూడా బ్లూ కలరే తీసుకున్నానండి. ఏంటో బ్లూ కలర్ అంటే కొంచెం ఇష్టమండి, అందుకే ఎక్కువ ఆ కలరే ఎక్కువ నచ్చుతూ ఉంటుంది నా కళ్ళకి. ఇవిగోండి 3 అట్టలు తీసుకున్నాను. ఒక్కొక్క రోల్ వచ్చి 40 రూపాయలు పడిందండి. అదొక 120 రూపాయలు అయ్యింది. తర్వాత క్యారేజీ పెట్టడానికని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నానండి, ఈ బుట్ట. చాలామంది బ్యాగులు, జిప్పులో ఉన్న బ్యాగులు అయితే పెడుతూ ఉంటారు. అది చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే మనం రోజు దాన్ని ఉతకలేమండి, వారానికి ఒకసారి ఉతుకుతాము. స్టార్టింగ్ మా అమ్మాయి ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు నేను కూడా అట్లానే ఆ బ్యాగే ప్రిఫర్ చేసేదాన్ని. సంవత్సరం మార్చాల్సి వచ్చేదండి. అప్పుడు 2nd క్లాస్కి వచ్చిన తర్వాత ఈ బుట్ట తీసుకున్నాను. అంటే ఇది కాదు, వేరే బుట్ట తీసుకున్నానండి. అది చాలా బాగా మన్నికయ్యిందండి. ఇంటికి రాగానే క్యారేజ్తో పాటు బుట్ట కూడా క్లీన్ చేసేయచ్చండి. ఇదైతేనే క్లీన్ చేసి మనం అట్లా పెట్టేస్తే వాటర్ వాడిపోయి మళ్ళీ మార్నింగ్కి చక్కగా సర్దుకోవచ్చు. అలానే షూ అండి. షూ అయితే మాత్రం పిల్లలకి పాదాలు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి ఇంచుమించు సంవత్సరం మార్చాల్సి వస్తూనే ఉంటుందండి. నేనైతే ఈ సంవత్సరం షూ కొనలేదండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ది ఇప్పుడు వేస్తే సరిపోయింది, నడవడానికి కూడా కంఫర్ట్గానే ఉంది అనేసి అనింది మా పాప. సరే కదా అనేసి దానికి ఎప్పుడు టైట్ అయితే అప్పుడు తీసుకుందాం షూ అని చెప్పేసి ప్రస్తుతానికైతే కొనలేదండి. బ్లాక్ షూ, వైట్ షూ రెండూ కొనలేదు. పిల్లల బరువు కన్నా కూడా బుక్స్ బరువు ఎక్కువైపోయినాయండి ఈ మధ్యకాలంలోనే. మొత్తం 46 బుక్స్ వచ్చాయండి. 6th 7th క్లాస్ చదివి పిల్లలకి 46 బుక్స్ అంటే వామ్మో అనిపించింది. అంటే ఇది 2 బ్యాగుల్లో సర్దుకుంటుందండి. ఒక బ్యాగ్ స్కూల్లో వదిలేస్తుంది, ఒక బ్యాగ్ మాత్రమే ఇంటికి తీసుకొస్తుంది. దానికి హోంవర్క్ ఇచ్చినంత వరకు మాత్రమే తీసుకొస్తుందండి. తర్వాత స్టిక్కర్లు అండి. మరి అట్లా కొంటే సరిపోద్దండి, స్టిక్కర్లు కూడా కొనాలి కాబట్టి స్టిక్కర్లు కూడా తీసుకున్నాము. నాకు స్టిక్కర్లు 3 చార్ట్లు పడిందండి. 50 రూపాయలు అయితే అయ్యింది స్టిక్కర్లకి. ఇంకా లంచ్ బాక్స్ విషయానికి వస్తే నేను లంచ్ బాక్స్ కొనలేదండి. అంటే నేను లంచ్ బాక్స్ ఆల్మోస్ట్ ఒక బాక్స్ తీసుకున్నానండి. అది నాకు 3 సంవత్సరాల పైనే అవుతుంది ఆ బాక్స్ తీసుకుని. ఇప్పటికీ కూడా అదే యూజ్ అవుతుందండి. ఇంకో ఇదే ఆ బాక్స్ అండి, స్టీల్ బాక్స్ తీసుకున్నాను. అంతకుముందు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు అన్నం వేడిగా ఉంటుందని పైన ప్లాస్టిక్ వచ్చి లోపల చిన్న చిన్న బాక్సులు ఉండేవి, అది తీసుకున్నానండి. కానీ అది వేడేమో కానీ ప్రతి సంవత్సరం మార్చాల్సి వచ్చేదండి. ఇంకా అలా కాదని ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. కింద పెరుగన్నం, పైన కూరన్నం పెడతాను. అలాగే పక్కన స్నాక్స్ బాక్స్ అండి. ఇది నాకు 3 సంవత్సరాల నుంచి బాగా యూజ్ అవుతుంది. అప్పుడు నేను దీన్ని 800 పెట్టి కొన్నానండి. ఇక్కడికి 3 బాక్సులు ఇలాగా, అంటే స్నాక్స్ బాక్సు, లంచ్ బాక్సు కలిపి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఈ సంవత్సరం లంచ్ బాక్స్ కూడా తీసుకోలేదు. అంటే ఇదేదో గొప్ప విషయం అని ఏం చెప్పట్లేదండి. ఈ విధంగా మనం చిన్న చిన్న విషయాలనే కొంచెం ఆలోచించి తీసుకుంటే మనకి ఎంతో కొంత మనీ మిగులుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఈ బాటిల్ కూడా సేమ్ 3 సంవత్సరాలు అవుతుందని తీసుకుని, అప్పుడు స్టీల్ బాటిల్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లానే ఉన్నాయి. ఆ బాటిల్ వచ్చి నాకు 500 ఎంతో పడిందండి అప్పుడు. తర్వాత పెన్నులండి. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ పెన్నులు కొనేస్తూ ఉంటాం కదా. లాస్ట్ ఇయర్ నేను అలాంటివి డీమార్ట్లో 2-3 అట్టలు తీసుకున్నానండి పెన్నులు. నాకైతే ఇంకా ఇవి ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాతే కొంటాను అని మా పాపకు చెప్పాను. ప్రస్తుతానికైతే వాటితోనే అడ్జస్ట్ అయ్యిందండి. తర్వాత ఇవాళ పువ్వులు తీసుకున్నానండి, దేవుడి పటాలుగా చెప్పేసి. ఇది నాకు 30 రూపాయలు పడింది. అంటే ఇది కూడా ఖర్చే కదా, అంటే ఈ వారంలో అయిన ఖర్చు అని చెప్పేసి అంటున్నాను. తర్వాత అరటిపళ్ళు తీసుకున్నానండి, ఒక 1/2 డజను. మన ఖర్చులు లేదా పనులు ఎన్ని ఉన్నా మనశ్శాంతిగా పూజించుకుంటే ఆ రోజు ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి. ఈరోజు నేను చేసుకున్న పూజ ఇది. చాలా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ బయట వాకిలి కడిగేసి ముగ్గు వేసుకుని ఇల్లంతా ఊడ్చుకుని స్టవ్ అది క్లీన్ చేసుకుని స్నానం చేసి పూజ చేసుకోవడం నాకు బాగా అలవాటండి. పూజ అంటే కూడా చాలా ఇష్టం. అలాగని ఆర్భాటానికి పోయి హెచ్చులకు పోయి ఎక్కువగా ఏమీ చేసుకోనండి. నాకు తెలిసినంత వరకు మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఏ విధంగా చేసుకునేవారో పూజలు అలాంటివే
అలానే వాళ్ళు ఏమైతే నేర్పించారో అవే చేసుకుంటానండి. కానీ ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు లంచ్ బాక్స్‌లోకైతే పప్పు, చుక్కకూర వండానండి. దానికి కాంబినేషన్‌గా అప్పడాలు కూడా వేయించేశాను. ఇవిగోనండి బ్యాగులు. ఈ బ్యాగులు చెప్పాను కదా! 2 సంవత్సరాలు అవుతుంది తీసుకొనని. అస్సల ఎక్కడ చిరగలేదండి. మొన్న వేసవికాలంలో స్కూల్ అయిపోగానే శుభ్రంగా ఉతికేసి ఆరబెట్టేశాను. ఎక్కడ చెక్కు చెదరలేదు. చాలా బాగున్నాయండి బ్యాగులు. మరైతే నాకు మొత్తం మీద ఈ 2 వారాలకి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక 7,000 వరకు అయితే నాకు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ఖర్చు అయ్యిందండి. ఇంకా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టలేదు. జూలై 1న కట్టించుకుంటామని చెప్పారండి. అందుకనేసి నాకు ఓన్లీ బుక్స్ వరకు వీటి వరకు మాత్రం నాకు ఒక 7,000 వరకు అయ్యిందండి. 6,500 బుక్స్, అట్టలు అన్నీ కలిపి నాకు 7,000 దాకా అయ్యింది. ప్రతి సంవత్సరం అన్నీ ఏం కొననవసరం ఉండదండి. మనం చూసుకుని తీసుకుంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ప్రతీదీ కూడా మనం ఆచితూచి మనీనైతే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందరిళ్ళల్లోనూ ఇలానే ఉండాలని ఏమీ లేదండి. ఇక యూనిఫామ్ విషయానికొస్తే లాస్ట్ ఇయర్‌వి 4 జతలు బాగున్నాయండి. ప్రస్తుతానికి అవే వేసుకుని వెళ్తుంది. అలానే పండగలో కూడా తనకి 3 గౌన్లు మామూలువి కొన్నా ఒకటొచ్చి యూనిఫామ్ తీసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలు వేసుకునేది యూనిఫామే. సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా యూనిఫామే వేసుకోవాలి కాబట్టి పండగలో మనం 4 గౌన్లు కొన్నా లేదా 2 కొన్నా 3 కొన్నా అందులో ఒకటి ఖచ్చితంగా యూనిఫామ్ ఉంటే పిల్లలకి ఎప్పుడైనా వర్షాకాలం ఇలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే పండగలో కూడా ఒక జత యూనిఫామే తీసుకున్నానండి. అలానే వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గట్రా వెళ్తాం కదా! అక్కడ పిల్లలకి ఏమన్నా కొనుక్కోమని అమ్మమ్మ కానీ, అమ్మ కానీ, అత్తయ్య, మావయ్య ఇలాంటి మా ఆడపడుచు కానీ మా వాళ్ళంతా కలిపి ఏమన్నా తీసుకోమని అమౌంట్ అయితే ఇస్తారండి. అవి చాలామంది ఏం చేస్తారంటే ఈ టైంలో బాగా యూజ్ అవుతాయి కదా! స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువగా ఫీజు కట్టడానికి కానీ, లేదంటే బుక్స్ కొనడానికి కానీ, బట్టలు కొనడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా! అవి అలాగా యూజ్ చేయొచ్చు. లేదంటే మనం ముందే అంటే వాళ్ళకి సెలవులు ఇవ్వగానే ఆ 2 నెలలు కూడా మనం ఫీజు అమౌంట్ దాస్తే మనకి బుక్స్ వస్తాయండి. అంటే అందరి ఇళ్ళల్లో ఖర్చులు ఒకేలా ఉండకపోవచ్చండి. కానీ మనం ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకుంటే కొద్దో గొప్ప మనీనైతే సేవ్ చేసుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం అండి. పిల్లలకి ఎవరైనా సరే ఇష్టంగానే ప్రతి వస్తువు కొనిద్దాము అనుకుంటాము. కానీ మనం కూడా మన తాగతాన్ని చూసుకునే కొనాలనేది నా అభిప్రాయం అండి. ఇది ఎవరిని ఉద్దేశించడానికో లేదా కించపరచడానికో కాదు. తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, ప్రతిదీ కొత్త వస్తువే కొనాలి అనేమీ లేకుండా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి కొంతలో ఏదో ఉడతా భర్తీ సాయంగా కొంత అమౌంట్ అయినా మిగులుతుంది అనేది నా అభిప్రాయం అండి. అలానే మన పిల్లలకి కొంచెం అంటే షూ అవి సరిపోకుండా ఉంటాయి కదా, బ్యాగ్ అది కొంచెం మంది అందంగా బాగున్నా సరే పడేస్తూ ఉంటారు. అలా కాకుండా షూ అది బ్యాగులు ఇలాంటివి కొంచెం ఏమీ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, లేదా అనాథాశ్రమం నుంచి బండ్లు అవి వస్తూ ఉంటాయి. బాగుంది షూ అది చాలా బాగుంది అనుకునేటప్పుడు అలా పెంట మీద లేదంటే చెత్త కుప్పలోనే పడేయకుండా అలా అనాథాశ్రమం బండ్లు వచ్చినా లేదంటే ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా వేసుకుంటారండి. వాళ్ళకేమో మనసులో అడగాలని ఉన్నా అడగలేరు. మనమేమో ఇద్దామని ఉన్నా కూడా పాత షూ కదా వాడేసి ఉన్నాము ఏమి ఇస్తామని మనం అనుకుంటాము. కానీ నిజానికి ఆ పాత షూ కూడా వాళ్ళు చాలా అపురూపంగా వేసుకుంటారండి. మరీ చిరిగిపోయి చీకిపోయి ఉంటే ఇవ్వకపోవడమే మంచిది. లేదు వేసుకోవడానికి బాగుంది కన్వీనియంట్గా ఉంది అనుకుంటే ఇవ్వడం ఏమీ తప్పేమీ కాదు అనేది నా అభిప్రాయము. అలానే బ్యాగులు కూడానండి, చాలామంది బ్యాగులు సెలవులు ఇవ్వగానే సరే వాటిని తీసుకెళ్ళి పడేయడము, బాగున్నా సరే పడేయడము చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఎవరికైనా బ్యాగులు కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకో లేదా ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే చక్కగా మనం అయితే ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం అండి. చెప్పాను కదండి, మొత్తం మీద నాకు ఈ 2 వారాలకే 7,000 దాకా ఖర్చు అయితే అయ్యింది. మరి మీరు మీ పిల్లల్ని స్కూల్కి ఏ విధంగా
ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు అనేది నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.